సార్ నిజంగా అంటే ఈ మధ్యకాలంలో అంటే రైతుల మీద అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేస్తున్నాయి. మరి మంచిర్యాలలో జరిగినటువంటి 3 రైతుల ఆత్మహత్యలు అంటే ఒకవైపు ఇవాళ 6వ తారీఖున ఇవాళ కేసీఆర్ సభ పెట్టాడు వరంగల్లో రైతుల మీద, రైతులను ఉద్దేశించి. ఇటు చూస్తేనేమో మీరు రుణమాఫీలు చేస్తున్నాం, రైతులకు భరోసా కల్పిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రైతులు చూస్తే చచ్చిపోతున్నారు. మరి రైతులకు ఇంత చేస్తే చచ్చిపోవాల్సిన అవసరమే ఉంది సార్. ఇవాళ ఈ మంచిర్యాల ఇన్సిడెంట్ మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఎందుకంటే మొన్న ఏదో మొక్కజొన్న తోట కాలిపోతేనే స్పందించాడు ముఖ్యమంత్రి. మరి వీళ్ళ మీద కూడా స్పందించాలి కదా. స్పందించడం కాదు, దీనికి కారణం కూడా ప్రభుత్వమే. ఇప్పుడు నేను మొన్న భువనగిరి పోయినప్పుడు కుప్పలు వేసి ఉంటాయి అక్కడ. ఓకే, కుప్పలు అమ్ముడు లిఫ్ట్ అయ్యేదాకా రైతు అక్కడే ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కుప్ప ఎండ ఉంది కాబట్టి కుప్ప పెద్ద ప్రాబ్లం ఉండదు. వాన పడితే మాయిశ్చర్ అయిపోతుంది, తడిచిపోతుంది, మొక్కలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది, దాని మీద టార్పల్ని గప్పలని పోతారు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ టార్పల్ని గప్పల ఎండ ఉంది కాబట్టి సడన్గా వాన పడ్డది, టార్పల్ని గప్పడానికి పోయినప్పుడు చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో కాబట్టి ఎవరి పొరపాటు అక్కడ ఐకేపీ కేంద్రాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఆ నిర్లక్ష్యం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఆ ఫెసిలిటీస్ ఇవ్వలే అక్కడ. కాబట్టి ఆ రైతులు అక్కడ బోర్డును చనిపోయడం జరిగింది. కాబట్టి కేవలం ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లే రైతులు చనిపోయిన విషయాన్ని మనకు గుర్తు. అంటే ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. నీ హత్యగా అట్లా అంత పెద్ద మాట అన్నాను. ఇప్పుడు ఈ సంఘటనలో నిర్లక్ష్యం. ఓకే, సో ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు 3 రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా గెలిచారు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ జరిగినా మీరే గెలుపు సాధిస్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఓట్ పోలరైజ్లో చేసే మీ ప్రక్రియ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్స్ కావచ్చు, చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మీ పార్టీకి పారట్లా, కారణం ఏంటంటారు? ఇప్పుడు అయితే మీరు చూడండి, ఇప్పుడు అయిపోయింది మర్చిపోండి. ఇప్పుడు మీరు రాబోయే గురించి మాట్లాడండి. రాబోయేది బీజేపీ యుగమే అంతే. ఇక్కడ తెలంగాణలో వేరే ఉండదు మీకు. సో ఆ రకమైన ప్రక్రియ జరుగుతుంది 100%. సో ఇప్పుడు అంటే వెస్ట్ బెంగాల్ చూసుకుందాం సార్. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు మీరు ఏదైతే సర ప్రక్రియ ద్వారా తీసేశారు. సో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ చనిపోయిన వాళ్ళు మాతో పాటే ఉన్నారని ఆమె కోర్టుకి వెళ్ళింది వాళ్ళందరూ తీసుకుని. అంటే ఇందులో ఫ్రాడ్ జరిగిందని ఆమె బాగా ఫైట్ చేస్తా ఉంది. అయినా కూడా ఎందుకు మీరు అలాంటి ప్రక్రియ ఎందుకు చేయాల్సి వచ్చింది? అట్లే కాదు. ఇప్పుడు ఆమె నాచిన అవే ఆంగన్ తేడా. తెలుగులో సామెత ఉంది, ఆట రాక అది ఉంటున్నది, ఏదో మధ్యలో నాచిన అవే ఆంగన్ తేడా. అంటే నేను ఓడిపోలేదు, దానివల్ల ఓడిపోయినా అని చెప్పింది. ప్రజాస్వామ్యంలో ఓటమిని ఒప్పుకోవాలి ఎప్పుడైనా. మేము కూడా ఓడిపోయినాం కదా. అంటే ఓటమి ఒప్పుకోవచ్చు సార్. 200 సీట్లు రావడం ఏంటి సార్? నాకు అది అర్థం కాదు. అంటే ఎందుకు రాదు? పబ్లిక్లో మార్పు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టంగానే రాలేదా కొద్దికాలంలో? ఎట్లా వచ్చింది అంట వచ్చింది మార్పు. టీవీకే పెట్టాడు, టక్కన 110 సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చింది? కింగ్ మేకర్ అవుతా అనుకున్నాడు, కింగ్ అయ్యాడు. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు చేయాలనే ఆలోచన వస్తే ఇట్లొచ్చింది ఎట్లొచ్చింది అన్న చూడటానికి వీల్లేదు. అది వస్తుంది, మార్పు వచ్చిందంటే మార్పు వస్తుంది. 100% బెంగాల్లో ప్రజలు మార్పు కోరారు, బీజేపీకి అవకాశం ఇచ్చారు అంతవరకు. కానీ ఎవరు ఓటు దొంగతనంగా తీసేయలేదు, ఎవరు ఓటు దొంగతనం యాడ్ చేయలేదు. అసలు ఎస్ఐఆర్ జరిగేది ఎవ్రీ టైం జరుగుతుంది. 2002 దాకా 2024 దాకా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ జరపలేదు దాన్ని. మధ్యాహ్నం కరోనా గిరోనా వచ్చిన సందర్భంగా దానికి సెన్సస్ జరగలేదు, ఇది కూడా జరగలేదు. ఇప్పుడు జరపాల్సిన అవసరం ఉన్నది. సరే జరగకపోతే మళ్ళీ అదే దొంగ ఓట్లు, అదే బంగ్లాదేశీలు, అదే రోహింగ్యాలు, అదే చనిపోయిన వాళ్ళు, ఆ దొంగ ఓట్లకు బాగా అవకాశం ఉంది. ఇవాళకి అవకాశం రాలే. సరే కోర్టుకు పోయిందని చెప్పారు. కోర్టు కూడా ఏమైంది, ఎస్ఐఆర్ సరిగ్గా పద్ధతిలో ఉన్నది అని చెప్పారు. కోర్టు కూడా అదే చెప్పింది కదా. మీరే కోర్టుకు పోయారు, మీ కోర్టు చివరి కూడా పెట్టింది మీకు. సో కాబట్టి కోర్టు ఒక పర్యవేక్షణలో ఎస్ఐఆర్ జరిగినట్టు విషయాన్ని మనం భావించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద బ్లేమ్ చేయడము, మోదీని బ్లేమ్ చేయడము, ఇది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు దాన్ని జీర్ణించలేక ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పుని అవమానపరిచినట్టు భావించారు. మనం ఎలక్షన్ కమిషన్ కూడా మీరే మెయింటైన్ చేస్తున్నారని మాట్లాడారు వాళ్ళు అంటారు. మన ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళప్పుడు కూడా ఏ రకంగా ఉండే కదా మళ్ళీ. ఓకే.